Permission granted. Thank you, sir. Next witness, please. చూడండి, హత్య చేయక ముందు మీరు ఈ అమ్మాయిని చూసారా? లేదు. పోనీ హత్య చేయడం చూసారా? కళ్ళారా చూశాను. నా కళ్ళ ముందే అఘోరం జరిగింది. ఈ అమ్మాయికి మీ వారి పట్ల ద్వేషం ఉండడానికి మీకు తెలిసిన కారణం ఏమైనా ఉందా? ఆమెకే కాదు, ఈ ప్రపంచంలో ఎవ్వరికీ ఆయన మీద ద్వేషం లేదు. ఆయన ఎవ్వరికీ ఏ అపకారం చేయలేదు. దట్స్ ఆల్ యువర్ ఆనర్. Mr. Prabhakar, any cross examination? Yes, Your Honor. మేడం, మీ వారు మీతో నిజాయితీగా నడుచుకునేవారా? అబ్జెక్షన్ యువర్ ఆనర్. ఇది కేసుకి సంబంధం లేని ప్రశ్న. No, prosecutor. చాలా సంబంధం ఉన్న ప్రశ్నే. Objection overruled. Please proceed, defense lawyer. థ్యాంక్స్, యువర్ ఆనర్. మేడం, మరోసారి అడుగుతున్నాను, మీ వారి నిజాయితీ మీద మీకు నమ్మకం ఉందా? ఉంది. ఇన్నేళ్ల మా దాంపత్య జీవితంలో ఏనాడు నాకు ఆయన మీద సందేహం కలగలేదు. థ్యాంక్స్. దట్స్ ఆల్, యువర్ ఆనర్. యువర్ ఆనర్, వాది తరఫున లాయర్ గారికి ఉన్న ఒకే ఒక ఆధారం ముద్దాయి మానసిక రోగంతో బాధపడుతుందని వాదించడం. వారికి పాపం ఆ అవకాశం కూడా మిగల్సి తలుచుకోలేదు. మై నెక్స్ట్ విట్నెస్ డాక్టర్ లలిత. డాక్టర్ లలిత, ఆ అమ్మాయిని మీరు పరీక్షించారా? పరీక్షించాను. ఆ అమ్మాయి మానసిక ఆరోగ్యం పట్ల మీ అభిప్రాయం? ఆమె చాలా ఆరోగ్యవంతురాలు. నాకే లోపం కనిపించలేదు. దట్స్ ఆల్ యువర్ ఆనర్. Any cross examination, Mr. Prabhakar? ఎస్, యువర్ ఆనర్. డాక్టర్, మానసిక ఆరోగ్యం అన్నది దైనందిన ప్రవర్తన బట్టి ఆలోచిస్తారా, లేక ఆమె గతాన్ని పరిశీలిస్తారా? అలాంటి ప్రత్యేకమైన గతం ఆమెకుంటే పరిశీలించక తప్పదు. కానీ ప్రస్తుతం ఆమె ఇతరత్రా ప్రవర్తిస్తున్న తీరులో ఎలాంటి మార్పు కనిపించినందువల్ల గతంలో ఏదైనా దుర్ఘటన ప్రభావం ఆమె మీద ఉండొచ్చునన్న అపోహకు తావులేదు. ఐసి. డాక్టర్, ఇతరత్ర అన్ని రకాల సవ్యంగా ఉంటూనే ఏదైనా ప్రత్యేకమైన సంఘటన చూసినప్పుడు గానీ, విన్నప్పుడు గానీ, గుర్తుకొచ్చినప్పుడు గానీ మానసిక ఆందోళన ఏదైనా ప్రమాదం వచ్చే అవకాశం ఉందా? ఉంది. దాన్ని అబ్సెషన్ అంటారు. సారీ. ఎస్, అబ్సెషన్. థ్యాంక్ యూ. అలాంటి అబ్సెషన్ ఉన్న వాళ్ళు సుమారు అపస్మారక స్థితిలో ఉన్నప్పుడు ఎలాంటి చర్యలైనా చేయవచ్చును. ఐసి. డాక్టర్, ఆమె ప్రాణానికి ప్రాణంగా ప్రేమించే తన కన్నతల్లిని ఎవరైనా తన కళ్ళ ముందే దారుణంగా హత్య చేయడం సంభవిస్తే ఆ దుర్ఘటన ప్రభావం పసిబిడ్డ మనసు మీద ఉండే అవకాశం ఉందా? ఉంది. అదొక తీరని గాయమై ఉత్తరోత్తర మానసిక వైకల్యానికి దోహదం కావచ్చా? కావచ్చు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్, డాక్టర్. దశాలే. Next witness. యువర్ ఆనర్, ముద్దాయి మానసికంగా బలమైనదో బలహీనమైనదో 4 ఏళ్లుగా ఆమెతో కాపురం చేస్తున్న ఆమె భర్త సాక్ష్యం వల్ల ఇప్పుడు స్పష్టమవుతుంది. మిస్టర్ ప్రభు, మీ భార్య మీతో అనుకూలంగా ఉండేదా? లేదు. ఎప్పుడూ ఏవో ఆలోచనలతో తన పథకాలతోనే గడిపేది. పథకం అంటే ఎలాంటి పథకం? హత్య చేసే పథకం. అది నెరవేరడం కోసమే ఎదురు చూసేది. అవకాశం రాగానే ఈ హత్య చేసింది. అది పథకం అని మీరెలా చెప్పగలుగుతున్నారు? 15 సంవత్సరాలుగా తాను ఎదురు చూసిన సమయం ఇప్పుడొచ్చింది. తన పథకాన్ని నెరవేర్చుకునేందుకు తను వెళ్తున్నట్టు ఆమె చివరిసారిగా రాసిన ఉత్తరమే సాక్ష్యం. రైట్. ఇదేనా ఆ ఉత్తరం? అవును, ఇదే. ఈ రివాల్వర్ మీదేనా? అవును. థ్యాంక్ యూ. ఇప్పటికైనా మించిపోలేదు. కేసు విత్డ్రా చేసుకుంటే పరువైనా దక్కుతుంది. నాకు దక్కాల్సిన పరువు కాదు, న్యాయం. నీ పరువు నువ్వు కాపాడుకో. వెల్ మిస్టర్ ప్రభు, పథకాన్ని గురించి బాగానే చెప్పారు. ఆమె ఎప్పుడు ఎక్కువ ఏదో ఆలోచిస్తున్నారే, ఏం ఆలోచించేది చెప్పేదా? చెప్పలేదు. అడిగినప్పుడల్లా జవాబు తప్పించుకునేది. ఎప్పుడు ఏదో చింత పరధ్యాస్తోనే గడిపేది. పోనీ ఎవరైనా డాక్టర్ చూపించవచ్చుగా? చాలా మంది డాక్టర్లు చూశారు. ఏదో మానసికంగా కృంగిపోతున్నదని, కొంతకాలానికి ఆమె స్వయంగా కోలుకోవచ్చునని చెప్పారు. యువర్ ఆనర్, ప్లీజ్ నోట్ డౌన్ దిస్ పాయింట్. చాలా మంది డాక్టర్లు ఆమె మానసికంగా కృంగిపోతుందని చెప్పారు. థ్యాంక్ యూ మిస్టర్ ప్రభు. ఆ డాక్టర్లు చెప్పినట్టు ఆమె కోలుకుందా? లేదు సరికదా. రోగం ముద్రి ఈ రోజు ఈ దారుణమైన హత్య చేసింది కూడా. ఇంకా ఆమె కోలుకోవడం అసాధ్యం తేలిపోయింది కాబట్టి నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. ఏమిటా నిర్ణయం?
ఆమె నుండి విడాకులు తీసుకోదలిచాను. ఎంత పవిత్రమైన నిర్ణయం తీసుకున్నారండి. గుడ్, వెరీ గుడ్. షీఈస్ ఫినిష్డ్. యువర్ ఆనర్, ఐఎమ్ ఆల్సో ఫినిష్డ్ విత్ దిస్ విట్నెస్. ది కోర్ట్ ఈజ్ అడ్జర్న్డ్ ఫర్ ది డే. ఏమండి ఏమండి ఏమిటి? నాకు మీరు విడాకులు ఇస్తున్నారా? నా ముఖం చూసి చెప్పండి. పట్టపగలో ఒక హత్య చేసిన హంతక ముఖం చూస్తే భగవంతుడికైనా జాలి కలగదు. సరే, నేను హంతకినే. నేను హత్య చేయడానికి నాకు ఒక కారణం ఉంది. మీరు చేస్తున్న హత్య కారణం చెప్తారా? నేను హత్య చేశానా? అవును, నా ఆలోచనని హత్య చేస్తున్నారు. నా తృప్తిని, సంతోషాన్ని, భవిష్యత్తుని మీరు దారుణంగా హత్య చేస్తున్నారు. ఏమండి, నేను మీకు ఏం ద్రోహం చేశానో చెప్పండి. బాగుంది. నేరం నువ్వు చేసి నెప నా మీద వేస్తున్నావా? ఏమండి, నేను ఆడదాన్ని. నాకు ప్రేమించడం ఎంత పెద్ద బలహీనతో, ద్వేషించడం కూడా అంతే బలహీనత. ఇన్నాళ్ళు అమృతరావు మీద ద్వేషంతో మిమ్మల్ని సుఖపెట్టలేకపోయాను. అందుకే అతన్ని చంపి నా గుండె తేలిక చేసుకున్నాను. ఇప్పుడు మీరు నన్ను దూరం చేస్తానంటే ఎందుకండి నేను బ్రతకడం? దయచేసి నాకు శిక్ష పడే వరకైనా నన్ను మీ భారీగా బ్రతకనివ్వండి. సారీ, నీ కోసం నేను అనుక్షణం ఉరిశిక్షణ అనుభవించలేని సంధ్య. నా బ్రతికేదో నేను నిర్ణయించుకున్నాను. మరొకరిని పెళ్లి చేసుకునేందుకు ఏర్పాట్లు కూడా చేసుకున్నాను. అంతే, నీతో గడిపిన జీవితం అంతా ఒక పీడకలగా మర్చిపోదలుచుకున్నాను. పీడకల? నా పీడకలన్నీ అంతరించిపోయిన సమయంలో నేను మీకు ఒక పీడకలయ్యానా? ఏమండి, ఈ హత్య చేసింది మీకోసం అండి. మిమ్మల్ని సుఖపెట్టడం కోసం అండి. మీతో సంతోషంగా గడపడం కోసం అండి. ఇప్పుడు ఈ హత్య కారణంగా మీరు నాకు దూరం అవుతారా? వద్దండి, ప్లీజ్ వద్దండి, ప్లీజ్ వద్దండి, వద్దండి. ఏమండి, 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 ఆగండి, ఆగండి, ఏమండి. సంధ్య, సంధ్య, చూచుక కుంకుమతో నియతారుణితాతుల నీలతను కమలాయ చలోచనలో కపతి విజయీ భవ వెంకట శైలపతి. సుప్రభాతం భద్రబాబాయ్. ఏమిటయా మధ్యాహ్నం వంటకాలు? మధ్యాహ్నం వంటకాలు తమరేం పుచ్చుకుంటారో సెలవివ్వండి. నేను మధ్యాహ్నం ఎక్కువగా భోజనం చేయలేను బాబాయ్. ఓ కోడి కూర, ఓ చేపల పులుసు, ఓ మాంసం వేపుడు, 4 ఆమ్లెట్లు, అన్నము, పులిహార, దోసకాయ పచ్చడి, గడ్డ పెరుగు, 1 డజను మామిడి పళ్ళు, సేమియాల పాయసం, 4 స్వీట్లు, అప్పడాలు, ఆవకాయ పచ్చడి. ఇవి మాత్రం చాలు. చాలా ఓ 7 తలకాయి మనిషి మెదడు కూడా తెప్పించరా? ఈ మధ్య అరిగి చావడం లేదయ్యా. అది సరే గాని తమరు ఇంకా ఇక్కడ ఎంతకాలం ఉండాలని ఆలోచన బాబాయ్? నాకు మాత్రం ఉండాలనుందా బాబాయ్? కానీ ఇంత దూరం వచ్చాక ఊరు చూడకుండా ఎలా వెళ్ళగలని చెప్పు? ఈ పట్నం చూస్తేనా రోజు రోజుకి పెరిగిపోతుంది. అది పెరగడం ఆగిపోగానే రైలెక్కేస్తాను బాబాయ్. అని మర్చిపోయినా, అశోకానగర్ లో అమ్మవారి గుడికి కొత్త గోపురం కట్టించారట. చిన్న మొక్కుంది, ఆ మొక్కు తీర్చుకుని మధ్యాహ్నం భోజనం వేళకు వచ్చేస్తాను. అన్ని సిద్ధం చేయి. అలాగే. ఏమిటయ్యా? ఏం లేదు. బాబు, ఈ కాయలు ఖరీదంతా? ఏ కాయ కావాలండి? పెద్దదా చిన్నదా? ఒక మోస్తరుదా? ఒక మోస్తరు దానికన్నా పెద్దదా? పెద్ద దానికన్నా చిన్నదా? ఒక మోస్తరు దానికన్నా చిన్నదా? చిన్నదానికన్నా పెద్దదా? ఏ కాయ కావాలండి? ఒక మోస్తరు కన్నా చిన్నది, చిన్నదానికన్నా మోస్తది, పెద్ద కాయలో చిన్నది, చిన్న కాయలో పెద్దది, పెద్ద కాయ కాకుండా చిన్న కాయ కాకుండా చిన్న కాయ కావాలయ్యా. అది నా దగ్గర లేదండి. సరే, ఈ చిన్న కాయ ఖరీదంతా?
ఇది చిన్నకాయ ఏంటండి బాబు, మీ తలకాయ అంత కొబ్బరికాయను పట్టుకొని దీని ఖరీదు 5 రూపాయలు. 5 రూపాయలా? ఆ, నేను ఈ గుట్ట మొత్తం అడగడం లేదయ్యా, ఒక్క కాయ. అదేనండి 5 రూపాయలు. బాబు వస్తావా? ఇలాంటి కాయలు 105 రూపాయలకి ఇప్పిస్తాను. బాబు ఇక్కడ పెట్టి వెళ్ళి పని చూసుకోండి. సరేనయ్యా, 50 పైసలు ఇస్తా, కాయ ఇచ్చేయి. 50 పైసలా? దీని ఫీజు కూడా రాదయ్యా బాబు. ఈచు నువ్వు ఉంచుకుని కాయ నాకు ఇవ్వయ్యా. పెద్దవాడిని, దైవ కార్యం మీద వెళ్తున్నాను,